యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మా కులదైవం. నిజంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి, గుడుల పట్ల ఉన్నటువంటి అభిలాష అనుకోండి, నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 1800 కోట్లతోని వారు నిర్మాణం చేయడం, నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపెట్టడం, తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజు జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది. దానికి గాను వారు కూడా స్వయంగా 1 కిలో 16 తులాలు అనుకుంటాను బహుశా వారు కూడా డొనేట్ చేయడం. ఈరోజు మనం ఆ యాదగిరిగుట్ట ఉద్దేశాన్ని ఏ విధంగానైతే కొత్త దేవాలయ నిర్మాణం చేసినారో దాని యొక్క శాంటిటీని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సోదరులు ప్రశాంత్ గారు మాట్లాడుతూ మరి ఆ గుడి కట్టడంలో శ్రమ దాగి ఉంది అని అన్నారు. దాంట్లో మరి ఎక్కడ కూడా మేము వెనక్కి పోయేది లేదు అధ్యక్ష. ఎప్పుడైనా కూడా చరిత్రగానే ఉంటుంది. అది ఎవరు కట్టారు అంటే కేసీఆర్ గారి కాలంలో కేసీఆర్ కట్టారనే ఉంటుంది. దాంట్లో కేసీఆర్ గారు మరి వారు మనసుతో కట్టిన గుడి అని నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఆ దేవుడికి మీకు మరి ఒక సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మీరు అదృష్టంగా మరి భావించాలి. మరి తప్పకుండా మీకు ఆ దేవుడు మంచి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ లాంటి గొప్ప ఆధ్యాత్మికత గల వ్యక్తి ఈ కాలంలో జనరల్గా ఒక సీఎంలుగా ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు. రాజకీయ నాయకులందరూ కూడా ఓట్ల కొరకు భయపడే వ్యక్తులు ఉంటారు తప్ప ఒకటే మతంకు సపోర్ట్ చేస్తే మాకు ఓట్లు పడతాయో పడయో అనే ఒక రకమైన ఆలోచన ఉండే ఈ కాలంలో కేసీఆర్ గారు ఎప్పుడో మనం విన్నాం కృష్ణదేవరాయల కాలమో అంతకుముందు ఎప్పుడో ఇట్లాంటి రాజులు గుళ్ళు కట్టిస్తుండే. ఈ ఎవరైతే ఇప్పుడు యాదగిరి గుట్ట ఉందో ఒక గొప్ప ఆలయాన్ని, ఆ పాత ఆలయాన్ని, మెయిన్ టెంపుల్ను, మెయిన్ గర్భగుడి వాటిని డిస్టర్బ్ చేయకుండా బయట ఏదైతే కట్టిర్రో అవన్నీ కూడా జనరల్గా సిమెంట్ తోటి గోపురాలు కడతారు, రకరకాలు కడతారు. కానీ కృష్ణశిల తోటి ఏదైతే కట్టిర్రో అంత పెద్ద అన్ని రకాల 4 మూలల 4 గోపురాలు ఏవైతే కట్టిరో చాలా ఈ కాలంలో అప్పుడు రాజులు కట్టిండ్రు, మనం పుస్తకాలు చదివినాం. కానీ మనం అందరం ఇప్పుడు దాన్ని చూసే భాగ్యం కలిగించింది అనేది కూడా మనం అది చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో ఎవరు చేయనటువంటి డెవలప్మెంట్ ఇటువంటి గుళ్ళను కట్టడం అనేది చాలా గొప్ప అని చెప్పి గతంలో రాష్ట్రపతులు కావచ్చు, వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన మంత్రులు కావచ్చు, మన గవర్నర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత మెచ్చుకున్నారో ఈ కాలంలో ఇటువంటి గుళ్ళు కడతారని మేము కూడా అనుకోలేమని అటువంటి పరిస్థితిలో ఈ మన యాదగిరి గుట్ట ఉంది. ఎడ్ల బండ్ల మీద యాదగిరి టెంపుల్ పోయేటోళ్ళం, ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనేటోళ్ళం అధ్యక్ష. యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే అది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. కట్టడం గొప్ప విషయమే. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం.